ఒక 10 సంవత్సరాల ముందే భారతీయులకు షుగర్ వ్యాధి ఎందుకు అటాక్ చేస్తుంది వెన్ కంపేరింగ్ విత్ ది వరల్డ్? లైఫ్ స్టైల్ మారినాయి బాగా. అంటే 10-15 ఇయర్స్లో క్రితము కొంచెం వాకింగ్ ఎక్కువ ఉండేది, ఇంత ఫాస్ట్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ ఉండేది కాదు, అండ్ ఇంత సెడెంటరీ జాబ్స్ అంటే డెస్క్ జాబ్స్ ఇంత ఎక్కువ ఉండేవి కాదు. ఐ థింక్ ది రీజన్ ఈజ్ అ ఫ్యూ ఫోల్డ్. ఒకటేంటంటే లైఫ్ స్టైల్స్ ఇస్ డిఫరెంట్, స్ట్రెసర్స్ ఎక్కువైనాయి. ఇంతకుముందు ఫ్యామిలీస్ యూస్ టు బీ టుగెదర్, దే యూస్ టు లాట్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్, కమ్యూనిటీ సపోర్ట్ ఉండేది. ఆ సపోర్ట్, సో వి టాక్ అబౌట్ అంటే హెల్త్కి అన్నీ ఇంపార్టెంట్. సో ఆ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ కంఫర్ట్ ఉంటే ఇట్ takes the stress down, cortisol is down, so risk is lower. Number 2, I think processed foods is a big problem. Fast foods, processed foods chala ekkuvainayi, so that is other big problem. The third is sedentary jobs. Ippudu chala mattuku computer jobs, overseas jobs where when they have to be sleeping, they are working. So sleeping time lo if you are working, it's a big problem. A circadian rhythm change ayi it puts in a lot of bad hormones into play, which increase risk for diabetes and heart disease. So I think it's all these combined together, we are seeing less higher risk of diabetes in the younger generation. Plus mobility takku ayipoyindi, cars ఎక్కువైనాయి, scooters ఎక్కువైనాయి, plus app lo nokede you get a ride. So it's అన్ని కాంబినేషన్ టుగెదర్, ఒక్క రీజన్ కాదు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.